తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేవంత్ తో పాటు మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు. అధిష్టానం పిలుపుతో నేతలు హస్తినాకు బయలుదేరారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్ కుమార్ ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించనున్నట్టు సమాచారం. తెలంగాణ కేబినెట్ లో మొత్తం 6 బెర్తులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఖాళీగా ఉన్న 6 బెర్తులపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు నేతలు. రేపు మంత్రుల జాబితా ఫైనల్ కాబోతున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ రేసులో వాకిటి శ్రీహరి, రాజ్ గోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, విజయశాంతి ఉన్నారు. ఇంకా ప్రేమ్ సాగర్, అమీర్ అలీ ఖాన్, సుదర్శన్ రెడ్డి, మైనంపల్లి రోహిత్ కూడా కేబినెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, రేవంత్ రెడ్డి హస్తినా పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ నిఖత్, ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే వారితో పాటుగానే అటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఢిల్లీ వెళ్లారు. ప్రధానంగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బీసీ కులగణన బిల్లులు కావచ్చు, వాటితో పాటుగానే ఎస్సీ వర్గీకరణ బిల్లు 2 బిల్లులను ఆమోదించిన నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి కూడా ఏఐసిసితో చర్చించేటటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈ టూరు ఏఐసిసి పిలుపు మేరకి ఒక పర్యటనను సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ కీలక నేతలు కూడా చేపడుతున్నారు. అయితే 1.5 year అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. అయితే ఇప్పటి వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. అయితే కేబినెట్ ఇప్పటి వరకు మరో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నియామకం చేసేందుకు ఈ యొక్క పర్యటన ఉంటుందనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా సామాజిక సమీకరణాలు, వాటితో పాటుగానే జిల్లాల సంబంధించినటువంటి అటు ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తమకు అవకాశం కల్పించాలని ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీంతో పాటుగానే గత అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వారితో పాటుగానే గడ్డం వివేక్ వెంకటస్వామి కావచ్చు, వీరికి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామనేటటువంటి హామీ అధిష్టానం ఇచ్చిందనేది ఒక బాహాటంగానే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారు మంత్రివర్గం కోసం కీలక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. బాహాటంగానే తమకు మంత్రి పదవి రాబోతా ఉందనేటటువంటి సంకేతాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే అటు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ లో వాకిటి శ్రీహరి ముదిరాజ్ కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బాహటంగానే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి రాబోతా ఉందనేటువంటి కామెంట్ చేశారు. అయితే ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజు ఒక్కరే ఎమ్మెల్యేగా ప్రస్తుతం శాసనసభలో అధికార పార్టీ నుంచి ఒకరే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా ఉన్నారు. మరోవైపు ఇటీవల ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగుపెట్టిన విజయం సాధించినటువంటి ఎంపిక చేసినటువంటి విజయశాంతి సైతం బీసీ సామాజిక వర్గం నుంచి ఆయన కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇటీవల ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీకి సంబంధించి అనూహ్యంగా విజయశాంతి పేరు తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటి వరకు అటు మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి ఇప్పటి వరకు లేరు. గత వరుసగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాల్లో కూడా మైనార్టీ మంత్రి కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్క మైనార్టీ కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు, అటు శాసనసభకు వెళ్ళలేదు. అయితే ఇటీవల సియాసత్కు సంబంధించినటువంటి అమీర్ అలీ ఖాన్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మైనార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్గాన్ని ఒకరిని ఆ వర్గం నుంచి మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటటువంటి డిమాండ్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ప్రధానంగా ఈ యొక్క నేతలందరూ కూడా పోటీ పడతా ఉన్నారు. వీరితో పాటుగానే ప్రొఫెసర్ కోదండరాం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి
తన పేరు పరిశీలించాలనేటటువంటిది కోరుతున్నటువంటి సమాచారం అంతా ఉంది. దాంతో పాటుగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి సైతం ఈ యొక్క రేస్ లో ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.